ఏలూరులోని బాలికల వసతి గృహంలో వార్డెన్ కీచక చేష్టలు కలకలం రేపాయి. ఫోటోషూట్లు అంటూ మాయమాటలు చెప్పి బాలికలను లోబర్చుకుని బాలికలపైన అకృత్యాలకు పాల్పడేవాడు. అతడి లైంగిక దాడులు భరించలేక ముగ్గురు బాలికలు ఏలూరు 2వ పట్టణ పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికల వసతి గృహాన్ని పరిశీలించారు. బాలికల వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు. వార్డెన్ కు తన భార్య మేనకోడలు సహకరించేవారని బాలికలు పోలీసులకు తెలిపారు. వార్డెన్ అతడికి సహకరించిన వారిపైన పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వార్డెన్ ను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఏలూరులో జిల్లా కేంద్రంలో బాలికల వసతి గృహంలో 50 మంది స్థానిక విద్యాసంస్థలో చదువుకుంటున్నారు. కరోనా సమయంలో ఆశ్రమ నిర్వాహకులు సరిగా పట్టించుకోకపోవడంతో నెమ్మదిగా ఏలూరు వాసి శశికుమార్ చేజిక్కించుకున్నాడు. ప్రస్తుతం చింతలపూడి మండలం ఎర్రగుండపల్లిలోని ప్రభుత్వ బీసీ వసతి గృహం వార్డెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఏలూరు జెడ్పీ కూడలిలో ఫోటో స్టూడియో సైతం నడుపుతున్నాడు. బాలికల వసతి గృహం దగ్గర వార్డెన్ గా తన 2వ భార్యను సంరక్షకురాలుగా మేనకోడల్ని పెట్టి అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. అతడి ఆగడాలను భరించలేని ముగ్గురు బాలికలు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. చేతులు కట్టేసి మరీ లైంగిక దాడికి పాల్పడేవాడని, కొట్టేవాడని కన్నీటి పర్యంతమయ్యారు. ఫోటోషూట్ అంటూ ఈ నెల 15న ఒక బాలికను కారులో ఎక్కించుకుని బాపట్ల తీసుకువెళ్లాడని, అక్కడ లైంగిక దాడి చేసి 16న వసతి గృహంలో దింపాడని వాపోయాడు. బాలికలు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ దారుణ ఘటనపైన పూర్తి స్థాయిలో విచారణ చేపడతామన్నారు ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్. ఫిర్యాదులో ముగ్గురు బాలికలు లైంగిక వేధింపులకు గురైనట్లు స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పారు. మహిళా ఎస్ఐ కేసును విచారించేలా ఆదేశించామని, పరారీలో ఉన్న వార్డెన్ శశికుమార్ కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు ఏలూరు డీఎస్పీ. ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్న అమీనాపేటలో ఉన్నటువంటి స్వామి దయానంద సరస్వతి సేవా ఆశ్రమంలో బాలికల పైన, ఒక మైనర్ బాలికల పైన అక్కడ హాస్టల్ వార్డెన్ భర్త ఈ మిస్బిహేవ్ చేశాడన్న ఒక కంప్లైంట్ మీద ఇక్కడికి వచ్చాము. ఈ కంప్లైంట్ తీసుకొని ఇక్కడ విచారణ నిమిత్తం మన ఉమెన్ ఎస్ఎల్ని వీళ్ళందరినీ పంపిస్తున్నాం. విచారణలో భాగంగా ఏమేమి చేశారు ఏంటనేది అన్ని కూడా మీకు తెలిసి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మేము ముద్దాయిల్ని పట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము. దర్యాప్తులో భాగంగా అన్ని విషయాలు కూడా మీకు త్వరలో తెలియపరుస్తాం. చాలా వరకు పిల్లలందరినీ భయభ్రాంతులకు గురి చేయటమే కాకుండా వాళ్ళని ఎమోషనల్ గా కంప్లీట్ బ్లాక్మెయిల్ చేయటం అనేది మెయిన్ పిల్లలు ఇచ్చిన స్టేట్మెంట్స్ ని బట్టి తెలిసింది. సేమ్ ఇదే పోలీసులు కూడా 2 టౌన్ లో రిపోర్ట్ చేయడం జరిగింది. మన ఏలూరు డిఎస్పీ సార్ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. అలానే మా పీడీ మేడం, ఇన్ఛార్జ్ మేడం గారు కానీ, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ గారు కానీ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారు కానీ, మన గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము కూడా యాజ్ పర్ జోనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ ప్రకారము ఖచ్చితంగా సింగిల్ ఒక వేరే వాళ్ళ పిల్లల్ని మన ఇంట్లో పెట్టుకుని స్పాన్సర్ చేస్తున్నా కూడా అలాంటి వాళ్ళు కూడా ఫిట్ పర్సన్ గా కానీ, చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ గా కానీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. ఇలాంటి అనాథరైజ్డ్ గా పెట్టుకుని పిల్లల్ని స్టడీస్ పర్పస్ అవనివ్వండి, వాళ్ళ యొక్క ఎకనామిక్ ఆర్ సోషల్ బ్యాక్గ్రౌండ్ బేస్ చేసుకుని నీడ్ బేస్డ్ చిల్డ్రన్ ఇక్కడ పెట్టుకుని సేవ రూపంలో చేస్తున్నా కానీ వాళ్ళందరిది ఖచ్చితంగా గవర్నమెంట్ తోటి టైఅప్ అయ్యి రిజిస్ట్రేషన్ లైసెన్స్ తీసుకుని ఉండాలి. ఇక్కడ ఈ హోమ్ విషయంలో అది జరగలేదు. కాబట్టి దీనిపైన గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ఫర్దర్ యాక్షన్స్ ఏంటనేది పోలీస్ వారి చర్య. ఇక ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. శ్రీనివాస్. సంజన, మొత్తానికి సంబంధించి ఏలూరులో నిన్న చోటు చేసుకున్నటువంటి ఈ ఘటనతో మొత్తం అధికార యంత్రాంగం కూడా ఒక్కసారిగా సమాయత్తమైంది. పూర్తి స్థాయిలో మొత్తం విచారణ అయితే కూడా ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం మనం ఘటన జరిగినటువంటి ఏదైతే శ్రీ స్వామి దయానంద సరస్వతి సేవాశ్రమం ఉందో ఆ ఆసుపత్రి వద్ద ఉన్నాం. ఇక్కడ నిన్న ఘటన జరిగిన తర్వాత విద్యార్థులు దాదాపు 45 మంది విద్యార్థులు ఈ ఆశ్రమంలో ఉన్నారు. అయితే వారి తల్లిదండ్రులంతా కూడా నిన్న ఒకటొకటిన ఇక్కడికి చేరుకుని తమ పిల్లల్ని ప్రస్తుతం అయితే కూడా హాస్టల్ నుంచి కూడా ఇంటికి తీసుకెళ్లడం జరిగింది. అయితే పోలీసుల నిఘా కూడా ప్రస్తుతం ఈ హాస్టల్ పైనంతా కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి పోలీసు యంత్రాంగం నిన్న బృందాలుగా ఏర్పడి ఎవరైతే నిందితుడిగా ఉన్నారో శశికుమార్ అతన్ని పూర్తి స్థాయిలో విచారించేందుకు, పట్టుకునేందుకు పూర్తి స్థాయిలో అన్ని బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు అయితే కూడా చేపడుతున్న సందర్భం అయితే కూడా ఉంది. అయితే మొత్తానికి సంబంధించి ఈ ఘటన జరిగిన తర్వాత మొత్తం అధికార యంత్రాంగం అప్రమత్తం అవటం, ఇదే సందర్భంలో శశికుమార్ కూడా
స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళి తనకు సపోర్ట్ చేయాలని కోరినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఆ ప్రజాప్రతినిధులు ఎవరు కూడా సపోర్ట్ చేయము, ఎట్టి పరిస్థితుల్లో చట్టపరంగా ఇటువంటి ఘటనలు పాల్పడితే శిక్ష తప్పదని వాళ్ళు కూడా సూచించినట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం హాస్టల్కి సంబంధించి కూడా పోలీసుల విచారణ, అధికారుల విచారణలో కూడా అనేక విస్తుపోయే నిజాలైతే కూడా పిల్లలు అధికారులకు చెప్పినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం 45 మంది పిల్లలు ఉంటే 28 మంది పిల్లల వరకు అతను లైంగిక దాడికి పాల్పడినట్లు కూడా నిన్న పోలీసుల విచారణలో ప్రాథమికంగా వెల్లడైనట్లు తెలుస్తుంది. అయితే శశికుమార్ పోలీసులకు దొరికితే ఆ తర్వాత పూర్తి స్థాయిలో విచారణ, అయితే నిజాలన్నీ కూడా ఇంకా మరిన్ని నిజాలు రాబట్టే అవకాశం ఉంటుందని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే కూడా తెలుపుతున్న పరిస్థితి. ప్రస్తుతం అతన్ని శశికుమార్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలు అయితే కూడా గాలిస్తున్నాయి. అయితే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడిన సంబంధించి కూడా అంటే ఎవరైనా సరే కనీసం ఒక పిల్లవాళ్ళని దత్తత తీసుకోవాలంటేనే అనేక రకాల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఆశ్రమం పేరుతో దయానంద సరస్వతి సేవాశ్రమం పేరుతో హాస్టల్ నిర్వహిస్తూ అతను ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి తన రెండో భార్యను ఇక్కడ హాస్టల్లో వార్డెన్గా పెట్టి హాస్టల్ మెయింటైన్ చేస్తున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. అయితే సేవాశ్రమం పేరుతో అంటే సేవాశ్రమం నిర్వహిస్తామని చెప్పి ఆశ్రమం వాళ్ళ దగ్గర కూడా కొంత నిధులు అయితే కూడా ఆయన సేకరిస్తున్నట్లు, అలాగే పిల్లలు ఇక్కడ హాస్టల్ నడుపుతున్నట్టు మరికొంత ఈ నిధులు సేకరించినట్లు కూడా పోలీసు విచారణలో కూడా జరుగుతుంది. అయితే ఎటువంటి అనుమతులు లేకోకుండా నిర్వహిస్తున్నటువంటి ఈ సేవాశ్రమం పైన పిల్లలైతే కూడా పూర్తి స్థాయిలో కొంత భయాందోళనకు గురవుతున్నారు. నిన్న ఘటన జరిగిన తర్వాత అటు ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్న పిల్లలైతే కూడా అనేక రకాలుగా తమ పైన దాడి చేయటము, అలాగే తన మాట వినకపోతే రకరకాలుగా హింసించడం వంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయని చెప్పి కూడా విద్యార్థులను కూడా చెప్పిన సందర్భాలు అయితే కూడా ఉన్నాయి. అయితే మొత్తానికి ఈ పరిస్థితులు, ఈ పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఏలూరు ఆ యంత్రాంగం కూడా మొత్తం అంతా కూడా అప్రమత్తమైంది. పూర్తి స్థాయిలో నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నారు. మరో ఘటన ఈరోజు ఏలూరు సంబంధించి కూడా ఏలూరు రేంజ్ డిఐజీలతో, ఏలూరు రేంజ్ ఎస్పీ ఉన్నతాధికారులతో, పోలీసు అధికారులతో కూడా డీజీపీ ద్వారకా తిరుమలరావు సమీక్షా సమావేశం ఉంది. అయితే ఈ సమావేశం ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా ఎట్టి పరిస్థితుల్లో నిందితుడిని పట్టుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు అయితే కూడా చేపట్టిన పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. అయితే శశికుమార్ ఏలూరు జిల్లాలోనే చింతలపూడి దగ్గర ఉన్న ఎర్రకుంటపల్లిలో ప్రభుత్వ హాస్టల్లో ఉద్యోగం కూడా వార్డెన్గా ఉన్నాడు. ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఆ ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ఏలూరులోనే ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆయన ఒక ఫోటో స్టూడియో కూడా నడుపుతూ పిల్లలకు మాయ మాటలు చెప్పి ఫోటో షూట్ల పేరుతోనూ అలాగే గ్రాఫిక్స్ నేర్పుతానంటూ కూడా పిల్లలంతా కూడా తీసుకెళ్లి ఈ విధంగా లైంగిక దాడికి పాల్పడినట్టు కూడా పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైనట్టు కూడా తెలుస్తుంది. సంజన. రైట్ శ్రీనివాస్.